3 రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాము. దీనిని పశువుల పండుగగా కూడా చెప్పుకుంటాము. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వ్యవసాయానికి సంబంధించి రైతులు ఇళ్లకు కొత్త పంట చేరిన వేళ జరుపుకునే పండుగ కాబట్టి ముఖ్యంగా పాడి పంటలకు ఈ పండుగకు ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదంతా కష్టపడుతూ పంట పండించే రైతులకు, వ్యవసాయంలో తమ వంతు సాయం అందించే పశువులకు, అలాగే పితృదేవతలకు ఈ రోజును అంకితం చేస్తారు. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మొదటి రోజును సంక్రాంతి పండుగగా, రెండవ రోజున కనుమ పండుగగా జరుపుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఇక కనుమ పండుగ తరువాతి రోజున ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. శాస్త్ర ప్రకారం ఈరోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పితృదేవతల అనుగ్రహం కోసం వారిని పూజించడం చేస్తారు. కనుమ రోజు అమ్మవారిని పూజించి, అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెడతారు. అలాగే పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి, ఆ రోజు కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికీ ఓ సామెత చెబుతూ ఉంటారు. అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.